వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. కమల, బ్రతికే ఒక నాటకం వల్ల దాన్ని దాస్తున్నాను. ఆ తర్వాత నీకు తెలిసిన మన బిడ్డ కోసమైనా నువ్వు బ్రతికుంటావు. అదే నాకు కావాల్సింది. కమల, మనకు పుట్టబోయే బిడ్డ బాబా బాబా. బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ప్లీజ్ డూ ఇట్ ఇమిడియట్లీ. సంతకం చేయండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ గోపి, ఆపరేషన్ సక్సెస్. మీకు మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, నువ్వు తాత అయిపోయావు. ఆగు, నా బిడ్డని నీ పాపిష్టి చేతులతో ముట్టుకోవద్దు. కమల, వీడు నీ బిడ్డే కదా, నా బిడ్డ కూడా. నీ పేరు చేసి పుట్టినట్టే నా రక్తాన్ని పంచుకు పుట్టాడు. కానీ నీ పాపాన్ని మాత్రం పంచుకోకూడదు. నీ నీడ కూడా వాడి మీద పడకూడదు. నువ్వు ద్రోహివి, నీచుడివి, హంతకుడివి. వెళ్ళిక్కడి నుంచి. నీకు నాకు బంధం ఏనాడో తెగిపోయింది. ఇంకెప్పుడు నా ఛాయలకు రావద్దు. నా బాబుని నీ కొడుకుని చెప్పుకోవద్దు. కమల, నీలాంటి వాడు కొడుకు అనిపించుకోవడం కన్నా వాడు నానలేని వాడుగా నవ్వులు పాలైనా నాకు ఆనందమే. గెట్ అవుట్, గెట్ అవుట్. కమల, స్టాప్ ఇట్. ఇంతవరకు నువ్వు వినన్నా ఊరుకున్నా. నిజం తెలిస్తే నువ్వేమవుతావో, నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందన్న భయంతో భయంకరమైన నిజాన్ని దాచి నువ్వు వేసిన నిందలని భరించావు. ఇక అవసరం లేదు, నిజం చెప్పేస్తా. నేను కాదు హంతకుడు, మీ నాన్నే హంతకుడు. రామ్, ఏమిటి నువ్వు అంటున్నది? మా నాన్న గోపిని చంపాడా? గోపిని కాదు, నన్ను చంపాడు. రబ్బిష్. నీకు మతిపోయిందా, నాకు మతిపోకడానికి మాట్లాడుతున్నావా? పట్టపగలు కళ్ళెగతే కనిపిస్తూ మా నాన్న నిన్ను చంపాడంటావా? ఇంతకంటే అబద్ధం ఏముంది? ఏ కథలు అల్లుతున్నావా? కథలు? అవును, కథే. ఇంతవరకు ఎక్కడా జరగని కథ, ఎవరూ నమ్మని కథ. కమల, నువ్వు చూస్తున్నది గోపిని, వింటున్నది రాముని. చచ్చిపోయిన నేను మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికని ఇక్కడికి వచ్చి తమ్ముడు గోపిలో ఆవహించాడు. కానీ నేను ఇక్కడ చూసి నువ్వు గర్భవతివని తెలుసుకుని నీకోసం, పుట్టబోయే బిడ్డ కోసం తమ్ముడు గోపి రూపంలో నీ మెడలో తాళిగట్టి అర్థాంతరంగా చచ్చిపోయిన నాకు ఆశాపాశాలు ఇంకా చావలేదు. అందుకే కన్నబిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలని కచ్చంతా కడుపులో దాచుకుని నీకు కనబడకుండా నేను కనిపెట్టుకున్నాను. అబద్ధం. ఇదంతా కట్టు కదా, నేను నమ్మను. నమ్మలేవా? చచ్చిపోయిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేనా నీ అనుమానం? కమల, ఇన్నాళ్ళు నీకు కనపడలేక కాదు, కనపడకూడదనే ఊరుకున్నాను. కానీ ఇప్పుడు తప్పదు. చూడు, నా రూపాన్ని చూడు, నేను ఎలా ఉన్నానో చూడు. చూడు కమల, నువ్వు ప్రేమించిన నీ రాము ప్రేతాత్మను చూడు. నీ మీద ప్రేమతో ఈ లోకం వదలలేక, ఆ లోకం వెళ్ళలేక యాతనా దేహంతో అల్లాడుతున్న నీ రామును చూడు. మీ నాన్న నట్టడవిలో చంపి పాతిపెట్టిన కళేబరాన్ని వదిలి గాలిగా తిరుగుతున్న నా రూపాన్ని చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? కమల, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కోరిక ఒకటి ఏది, బాబుని చూశాను. ఇక మిగిలింది నా తమ్ముని రక్షించడం, మీ నాన్న నిజస్వరూపం బయట పెట్టడం, నా కక్ష తీర్చుకోవడం. అది త్వరలోనే జరుగుతుంది. అప్పుడు నమ్ముతావు. మీ నాన్న హంతకుడని, నీకు చేతులారా వైధమే విధించాడని, నీ బాబును తండ్రి లేని వాడిగా చేశాడని అప్పుడు నమ్ముతావు. ఏంటమ్మా? కన్న తండ్రి వాడు, కసాయివాడు నీకన్నా నేను. చెప్పు, నిజం చెప్పు. ఏంటమ్మా? రాముని చంపేవా లేదా? నా రాముని చంపేవా లేదా? చెప్పు. కమలా, ఏమిటమ్మా ఆవేశం?
అసలు నువ్వు లేవకూడదమ్మా. నువ్వు చంపిన నా రాము ఆత్మ ఇక్కడే ఉంది. గోపిని ఆవేశించి నిన్ను ఒక గంట కనిపెడుతూనే ఉంది. అయిపోయింది, నీ పాపం బద్దలే కాలం వచ్చింది. ఇక రాము ఊరుకోడు, నీ మీద కక్ష తీసుకుంటాడు. నా బ్రతుకులో నిప్పటి పోసిన నిన్ను, నా పసుపు కుంకుమ తుడిచేసిన నిన్ను అమ్మా కమలా 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 నన్ను 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 నీలో కలుపుకురా. కమలా నీలో కలుపుకో. కమలా 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 బాబు, అమ్మ వెళ్ళిపోయి పుట్టుకతోనే తల్లి తండ్రి లేని వాడివై నిన్నిలా అనాథలు చేసిన వాళ్ళ సంగతి తెలుస్తాను. వాళ్ళ అంతు చూస్తాను. గోపి మారాడనుకున్నాను గాని రాము చచ్చి దయ్యమై వాడిని పూనాడనుకోలేదు. నిజానా? రాము దైవం తిరుగుతున్నాడంట. తిరగడం ఏంట్రా, మన మీద కక్ష సాధిస్తాడట. చచ్చిపోతూ కమల చెప్పింది. ఈ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి గొంతు విసుతాడేమోనని భయంగా ఉంది. ఈ తాయత్తు సరిగ్గా రాత్రి 12 గంటలకు అతని మెడలో కట్టండి. వీరభద్రదేవరా, ఒకవేళ ఆ దయ్యం ఏదైనా ఆఘాయిత్యం చేస్తే? విశ్వవిఖ్యాత తాంత్రిక మాంత్రిక ఈ వీరభద్రుని పేరు చెబితేనే చాలు. దయ్యాలు గీయాలు ఫలా. నీకే భయం లేదు. సూర్యోదయం కాగానే నేను ఇక్కడికి వస్తాను. మా మంత్రశక్తిని ప్రదర్శిస్తాను. ఇక మీరు వెళ్ళిరండి. చెప్తాం. ఏంటి మావయ్య, పొద్దున్నే నా గదిలోకి ఎందుకు వచ్చారు? అబ్బాయి, ఎందుకు వచ్చామో చెప్పు. ఇదిగో. ఎందుకు కొడతా? ఎందుక? ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలకు, చేసిన అట్టహాసాలకు. నాకు కోపం వచ్చినట్టు ఏం చేస్తానో తెలుసా? తొందరగా పిలవరా, పిలువు, వచ్చి కాపాడతాడు. శ్రీరామాను కొట్టి తప్పేస్తా. తొందరగా అన్నయ్య అన్నయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? దగ్గర ఎవరు కొట్టి చంపేస్తారు. అన్నయ్య చంద్రబాబు గారు వెళ్ళిపోయారా? వీళ్ళు నిజంగానే చంద్రబాబుని చంపేస్తారు. అప్పుడు నీకు కనిపిస్తారా? ఇప్పుడు ఎలా నాన్న? ఏమి లేదు, చిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పు, నేను ఎవరిని చేస్తాను. తమ్ముడు
ఆ తాయిత్తు మూలంగానే నేనేం చేయలేకపోతున్నాను, నేను నీలో రాలేకపోతున్నాను. నీకు కనిపించడం లేదు, నా మాటలు నీకు వినిపించడం లేదు. నేను ఏం చేయాలి, ఏం చేయాలి? ఏరా చక్రపాణి, శేషుని కాదురా రాముని తాయిత్తు గట్టించి నన్నే తరిమేద్దామనుకుంటున్నావా? నేనెక్కడికి వెళ్తానురా? నీ అంతు తేసాలి, నీ రక్తం కళ్ళ చూడాలి. అంతవరకు నేనెక్కడికి వెళ్ళను. తండ్రి వెళ్ళగొడతావా? ఎవడ్రా నీకు నాన్న? ఏరా గోపికి అన్నం పెట్టావు? దెయ్యం గోపిని పురింది, ముందు ఆ దయ్యాన్ని కలిసేయండి. చక్రపాణి, ఎవరిని నాకు కాల్చవలసింది? ఎవరిని? నన్ను కాల్చడం మీ వల్ల కాదు ఇన్స్పెక్టర్. నేను మీకు కనపడను. మీకు కనపడుతున్నది గోపి, వినపడుతున్నది నేను గోపి అన్నయ్యను, రాము. ఈ దుర్మార్గుల మీద కక్ష సాధించడానికి, వీళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టడానికి చనిపోయిన నేను మా తమ్ముళ్ళు ఆవహించాను. ఇన్స్పెక్టర్, ఈ నీచుడు చక్రపాణి నమ్మి చేరదీసిన మా నాన్నను విషం పెట్టి చెప్పాడు. మా తమ్ముడిని నానాహింసలు పెట్టాడు. తమ్ముడిని చూడాలని ఆశతో వస్తున్న నన్ను నత్తడవిలో వెన్నుపోటు పొడిచి చంపి పాతి పెట్టించాడు. అబద్ధం, అంత అబద్ధం. చక్రపాణి, అబద్ధమా? అంత అబద్ధమా? ఇన్స్పెక్టర్, వీడి చేసిన ఘోరాలకు రుజువులు కావాలా? రండి చూపిస్తాను. నన్ను ఎక్కడ చంపాడో, ఎక్కడ పాతి పెట్టించాడో అన్ని చూపిస్తాను. కమా అదే బాబు గారు. దివాన్జీ సమయానికి వచ్చారు, రండి. చూడండి, ఇదే మీ అస్థి పంజరం అనడానికి రుజువు. ఇదే సార్, నాకు బాగా తెలుసు. ఈ చక్రపాణిని చంపి ఇక్కడ పాతేయించాడు. దివాన్జీ, ఇది నా బ్రేస్లెట్ ఎవరో కాదో చూసి చెప్పండి. అవును, ఇది వారిది. ఈ బ్రాస్లెట్ వారి తాతగారు చేయించింది. దీని మీద పెదబాబు గారి ఫోటో, వారి పేరు కూడా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. ఎందుకు ఆ విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్, మీకు ఇంకా రుజువులు కావాలంటే అరుగో, వాళ్లే నన్ను ఇక్కడ పాతి పెట్టింది. సార్ చంపింది వాళ్ళు సార్, పాతి పెట్టింది మేము. తీసుకురండి, పదండి రా. పదండి. ఏడవద్దు రాదా? ఏడుస్తున్నాడు. ఆకలి ఏడుస్తున్నాడండి. నేనేం సాధించాలని ప్రేతాత్మనయ్యాను, అవన్నీ సాధించాను. నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక నేను కమల దగ్గరికి చేరుకుంటాను. అన్నయ్య, ఈ విచిత్రం చూశావు. పెళ్లి కాకుండానే తల్లయింది కమల, తల్లి కాకుండానే తల్లయింది రాధ. తమ్ముడు, మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టినందుకు నువ్వు ఈ బాధ్యత మోయగలవు. తల్లిదండ్రి లేని నా బాబుకు మీరిద్దరూ తల్లిదండ్రి అయి శ్రీరామరక్షగా ఉండండి. వస్తాను. ఏమండి, బాబు చూసారా ఇప్పుడు ఎలా నవ్వుతున్నాడా? బాగా నవ్వుతున్నాడు.